హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం శివరాజ్ కుమార్ అండ్ ప్రభుదేవ అండ్ తలకేల భరణి అండ్ రాక్లైన్ వెంకటేష్ యాక్ట్ చేసి కన్నడలో వచ్చిన కరాటక అండ్ దమానక మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక అమెజాన్ ప్రైమ్లో కన్నడ వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. బట్ యాజ్ ఆఫ్ నో, బట్ మేబీ ఫ్యూచర్ డేస్లో అయితే ఈ మూవీ తెలుగు డబ్డ్ అయితే రావచ్చు. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే పెద్దగా మూవీ అయితే ఏం నచ్చలేదు. రొటీన్ కమర్షియల్ సినిమా. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక శివరాజ్ కుమార్ అండ్ ప్రభుదేవ, సో వాళ్ళిద్దరు జైల్లో అయితే ఉంటారు. అండ్ జైల్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఒక ఖైదీ వచ్చేసి తనైతే సూసైడ్ చేసుకుందని చెప్పి అనుకుంటాడు. సో జైల్లో ఒక బిల్డింగ్ పైకి ఎక్కి, సో అప్పుడు శివరాజ్ కుమార్ అండ్ ప్రభుదేవ సో ఆ ఖైదీని కన్విన్స్ చేసి సో తను సూసైడ్ చేసుకోకుండా అయితే కాపాడతారు. సో తన వాళ్ళ పనికి ఇంప్రెస్ అయినా జైలర్ అయినా రాక్లైన్ వెంకటేష్. సో వాళ్ళ రాక్లైన్ వెంకటేష్ ఫాదర్ వచ్చేసి తలకేల భరణి. సో తలకేల భరణికి ఊర్లో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. సో మీరు ఎలాగైనా సరే మా ఫాదర్ అయినా తలకేల భరణి మీరైతే కన్విన్స్ చేసి సిటీకి తీసుకుని రావాలని చెప్పి ఒక జాబ్ అయితే శివరాజ్ కుమార్ అండ్ ప్రభుదేవకి అయితే అప్పగిస్తారు. ఆయన అప్పగించిన తర్వాత వాళ్ళిద్దరు ఊరికి వెళ్ళిన తర్వాత ఆయన ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ప్రభుదేవ అండ్ శివరాజ్ కుమార్ అండ్ వాళ్ళ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, వాళ్ళిద్దరు వాళ్ళ రోల్ తగ్గట్టయితే బాగానే చేస్తారు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ మనం చూసుకుంటే కనుక యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగున్నాయి. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. ఇలాంటి ఒక మూవీస్ మనం తెలుగు తమిళ్లో దాదాపు లాస్ట్ 15 to 20 years నుంచి అయితే మనం చూస్తూనే ఉంటాం. ఇది ఒక పక్క కమర్షియల్ టెంప్లెట్ సినిమా. 30 minutes ఒక సాంగ్ రావాలి, ఆ తర్వాత ఒక ఫైట్ రావాలి, ఆ తర్వాత మధ్యలో కామెడీ అయితే రావాలి. అండ్ క్లైమాక్స్ ముందు ఒక ప్రీ క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత ఆబ్వియస్గా మన హీరో వచ్చేసి విలన్స్ మీద అయితే గెలవాలి. సో ఇది ఒక పక్క కమర్షియల్ టెంప్లెట్ సినిమా. స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉంటుంది, స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి మనం ఈజీగా అయితే ప్రెడిక్ట్ చేయగలుగుతాం. ఇందా చెప్పినట్టు 6 songs ఉంటాయి, 5 fights ఉంటాయి, అండ్ 4 కామెడీ సీన్లు ఉంటాయి, అన్న 2 పంచ్ డైలాగ్స్ అయితే ఉంటాయి. అండ్ క్లైమాక్స్ మనం చూసుకుంటే కనుక హీరో విలన్స్ మీద అయితే గెలుస్తాడన్నమాట. సో ఇది ఒక పక్క కమర్షియల్ సినిమా. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. బట్ ఇలాంటి ఒక మూవీస్ మనం ఇంతకుముందు తెలుగు తమిళ సినిమాలో చాలా అయితే చూసాము, బట్ ఇవి చాలా అయితే మనం చూసాం అనమాట. సో నాకు ఏదైనా కొత్తదనం కావాలి అంటే ఈ మూవీ అయితే మీరు ఈజీగా స్కిప్ చేయవచ్చు. లేదు టైంపాస్కి ఒక వన్ టైం వాచబుల్ ఒక ఓటీటీలో ఒక రొటీన్ సినిమా అయినా పర్లేదు అంటే ఈ మూవీని అయితే ట్రై చేయవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5 అనేది ఫ్యామిలీ వాచబుల్ అంటే ఇది ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో అయితే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ ఉన్నట్టు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.